హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఈ వారంలో మెగా డిఎస్సి అని చెప్పారు. సో మనం రీసెంట్గా మన సీఎం గారి నోట్ నుంచి కూడా ఇదే మాట అయితే విన్నాం. సో అదేవిధంగా మన న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కూడా ఇదే మాట అయితే వినబడుతుంది. ఈ వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి. సో ఇంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది జాడలేదు. ఈరోజు డేట్ అనేది 5th, ఇంకొక 2 డేస్లో ఈ వారం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 6న అని చెప్పారు, 10న అని చెప్పారు. సో చూద్దాం, మరి ఈ డేట్లో ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఒక్కొక్క వారం ఆగితే కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. బట్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అవుతే కనుక మనం వెయిట్ చేసిన దానికైతే ఒక ఫలితం అనేది అయితే ఉంటుంది. సో ప్రభుత్వం అనేది ఇంకా గేమ్స్ ఆడకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేయాలి తొందరలో. సో వర్గీకరణకు సంబంధించి అండ్ అదేవిధంగా రోస్టర్ పాయింట్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అవుతున్నాయి. ఆల్రెడీ పాత రోస్టర్ పాయింట్స్ అయితే గుర్తించారు. బట్ ఇప్పుడైతే కొత్తగా మరొకసారి రోస్టర్ పాయింట్లను అయితే సిద్ధమైతే చేయబోతున్నారు. సో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ డే లేదా ఆ తర్వాత రోజు డిఎస్ నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పేసి అప్డేట్ అవుతుంది. మరి చూద్దాం. రావాలని అయితే కోరుకుందాం, రాదు అనేది నేను చెప్పను, రావాలనే కోరుకుందాం వస్తే కనుకనే. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వృధాగా సమయం అయితే గడుపుతున్నారు, అంటే ప్రిపేర్ అవుతున్నారు. బట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వే సమయం కంటే ఇంకాస్త సమయం అనేది ఎక్కువగా అయిపోయింది, చాలా సమయం అనేది ఎక్కువగా అయిపోయింది. సో అభ్యర్థులు అనేది చాలా డబ్బులు మనీ అయితే అంటే సమయాన్ని అయితే వృధా చేసుకొని ఎక్కడెక్కడ ఉంటూ వారు మెగా డిఎస్సి అని చెప్పేసి 16,000 పోస్టులు అని చెప్పేసి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో దానంతటికి ఇంత హైప్ ఇచ్చిన ప్రభుత్వం అయితే న్యాయం అయితే చేయాలి. మొదటి సంతకం అయితే చేసినందుకు దాన్ని అయితే నిలబెట్టుకోవాలని కోరుకుంటూ త్వరలో మెగా డిఎస్సి అనేది రాబోతుంది. సో ప్రభుత్వం కూడా అతి తొందరగా మెగా డిఎస్సి అనేది ఇవ్వాలి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.